హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఎండలు దంచేస్తున్నాయి కదా, బయటికి వెళ్తే చాలు మన స్కిన్ అంతా నల్లగా అయిపోతుంది. అయితే స్కిన్ నల్లబడితే భయపడకుండా, బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే హాయిగా చల్లగా ఉంటూ మనము నల్లబడిన మన చర్మాన్ని అంటే ముఖ్యంగా కాళ్ళు చేతులు చాలా ఈజీగా 1 మినిట్లో క్లీన్ అయ్యేట్టుగా నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. చాలా హెల్దీగా అంటే మనకు స్కిన్ ప్రాబ్లం ఏమీ రాకుండా, ఆ తర్వాత మన చర్మం పాడవ్వకుండా ఉండేలా నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను, చూసేయండి. అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు. నేను మన ఇంట్లో ప్రతిరోజు వాడుకునే వస్తువులతో మన చేతులు కాళ్ళని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. సోడా అంటే వంట సోడా, కొంచెం పెరుగు, కొంచెం బియ్యం పిండి, నిమ్మకాయ, కాల్గేట్ కానీ ఏదైనా పేస్ట్, ఎనీ పేస్ట్ వాడచ్చు. నిమ్మకాయని 2గా కట్ చేసి నేను ఒకటి పక్కన ఉంచేసాను, అవసరమైతే వాడుకోవచ్చు అది. ఆ తర్వాత కాల్గేట్ని కూడా పక్కన ఉంచేస్తున్నాను. ఇప్పుడేమో ఒక పేస్ట్ను తయారు చేసుకోవాలి. మనకు గాజులన్నీ తీసి పెడితే నీట్గా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా ఉంది. అయితే బయటికి వెళ్ళే వాళ్ళకి ఇంకాస్త ట్యానింగ్ పట్టి ఉంటుంది. నేనైతే హౌస్ వైఫ్ని కాబట్టి అంత పెద్దగా డార్క్ అవ్వలేదు హ్యాండ్స్, కానీ రోజు వంట చేస్తాం కదా, మనకంతా డెడ్ స్కిన్ అంతా ఉంటుంది చేతులకి, అదంతా పోయి చాలా స్మూత్గా అవుతాయి హ్యాండ్స్, మంచి కలర్ కూడా వస్తుంది. ఈ బియ్యం పిండిలో పెరుగు వేసి కలుపుకోవాలి, మంచి పేస్ట్ లాగా వస్తుంది. బియ్యం పిండి 2 స్పూన్స్, పెరుగు ఒక 3-4 స్పూన్స్ తీసుకున్నాను. కొంచెం వంట సోడా వేసుకోవాలి, అంటే ఒక చిటికెడు కంటే కొంచెం ఎక్కువ, 1/2 స్పూన్ కంటే తక్కువ అనుకోవచ్చు. వేసేసి అది కూడా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ రసము పిండేసేయాలి, ఒక నిమ్మ చెక్క రసము అందులోకి పిండుకోవాలి. ఈ బియ్య పిండేమో మనకి స్క్రబ్బర్గా పనిచేస్తుంది, అంటే డెడ్ స్కిన్ అంతా పోయేటట్టుగా మనకు తీసేస్తుంది అనమాట, మన చర్మం పైన ఉండే డెడ్ స్కిన్. ఆ తర్వాత పెరుగు న్యాచురల్గా మనకి డీటానింగ్ అంటే నలుపును పోగొడుతుంది, మంచి కండిషనర్గా కూడా, స్కిన్ కండిషనర్గా పనిచేస్తుంది అనమాట. ఆ తర్వాత నిమ్మకాయ యాంటీబయాటిక్, ఆ తర్వాత మనకి మంచి కలరు రావటానికి యూజ్ అవుతుంది. వీటన్నిటిని కలిపి మనము నిమ్మ చెక్కకి రాసేసి ఈ పేస్ట్ని రుద్దుకోవాలి. అంతే, 1/2 మినిట్ మనం రుద్దేస్తే సరిపోతుంది. 1 మినిట్ అలాగే పెట్టుకొని మనము కడిగేసుకోవాలి. చూడండి, మోచేతుల దాకా, యాక్చువల్గా 3/4 హ్యాండ్స్ వరకు కూడా మనము, ఆర్మ్స్ దాకా కూడా మనము రుద్దుకోవచ్చు. పార్లర్కి వెళ్తే చాలా రకాల కెమికల్స్ అవి పట్టించేసి క్లీన్ చేస్తూ ఉంటారు. దానికంటే కూడా చాలా ఈజీగా తక్కువ ధరతో చాలా సేఫ్గా మన హ్యాండ్స్ని కానీ కాళ్ళని కానీ క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. రుద్దేటప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే ఎంత హాయిగా ఉంటుంది అంటే, ఇంకా కాసేపు మనము స్క్రబ్ చేసుకుందామా, ఇలా రుద్దుకుందామా అనిపించేట్టుగా ఉంటుంది. ఏదైనా ఇచ్చింగ్ అలా ఉంటే కూడా పోతుంది. చూడండి ఎంత నీట్గా అయ్యాయో హ్యాండ్స్. నాకు రైట్ హ్యాండ్ అయితే పని చేస్తూ ఉంటాను కదా, వంట చేస్తూ ఉంటాను. లెఫ్ట్ హ్యాండ్ కంటే రైట్ హ్యాండ్ కాస్త కొంచెం కలర్ తక్కువగా ఉంది. ఈ కలర్ డిఫరెన్స్ అయితే తెలుస్తోంది. చూడండి ఎంత నీట్గా అయిందో. చెయ్యి అయితే చాలా స్మూత్గా, ముట్టుకుంటే తమలపాకు లాగా అనిపించింది అనమాట. ఆ తర్వాత కాళ్ళకి నేను చూపిస్తాను. ఇలా స్ట్రాప్ వేసేసాను అనమాట, సెల్లోపిన్ టేపు వేసేసాను, అంటే మనకు డిఫరెన్స్ తెలియటానికి. మరీ అంత ఎక్కువగా డిఫరెన్స్ తెలియలేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా, బయటికి వెళ్ళే వాళ్ళకైతే బాగా ట్యానింగ్ వచ్చేసి ఉంటుంది, డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది. కాకపోతే స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది. కాళ్ళకి నేను ఈ పేస్ట్ రాస్తున్నప్పుడు నిమ్మకాయ చెక్కకు పట్టించేసి 2వ నిమ్మకాయ చెక్కకి కాల్గేట్ పెట్టాను. కాల్గేట్ ఎందుకంటే అది కూడా న్యాచురల్గా క్లీన్
చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. మనకి పళ్ళకి రుద్దుకున్నప్పుడు క్లీనింగ్కే వాడతాం కదా, అలాగే మన స్కిన్ కూడా క్లీన్ అవ్వటానికి యూజ్ అవుతుంది. చాలా ఇమీడియట్ రిజల్ట్ వస్తుందన్నమాట. చూడండి కాళ్ళకు కూడా ఎంత హాయిగా ఉంటుందో, మనకు చల్లగా కూడా అనిపిస్తుంది. పెరుగు అన్నీ వేసి మనము రబ్ చేస్తాం కదా, కాళ్ళు కూడా ఎంత స్మూత్గా ముట్టుకుంటే జారిపోయేట్టుగా అంత స్మూత్ అయ్యాయి. ఆ తర్వాత క్లీన్ కూడా అయిపోయాయి. కొంచెం కాళ్ళని 1 మినిట్ దాకా బాగా రబ్ చేసుకోవచ్చు. ఎంతసేపు రుద్దినా కూడా మనకి ఏమీ కాదండి. హాయిగా ఆ పెరుగు నిమ్మకాయ అన్నీ కలిసాయి కదా, ఎంత హాయిగా అనిపిస్తుందో. మనకి కాళ్ళకి పక్క భాగము మడిమ పక్కన కొంచెం నల్లగా ఉంటుంది కదా, అది కూడా పోతుంది. అయితే రెగ్యులర్గా చేస్తే ఆ నలుపు పార్ట్ మొత్తం పోతుందండి. నాకు 1 డేకే కాస్త బెటర్ అనిపించింది. ఆ తర్వాత వేళ్ళ మధ్యలో కాస్త ఇచ్చింగ్ ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పోతుందన్నమాట. రిలీఫ్ వస్తుంది మనకి. చూడండి బాగా ఉన్నదంతా బాగా నేను రబ్ చేసి రుద్దేశాను. ఈ పెడిక్యూర్ కానీ మ్యానిక్యూర్ కానీ చేసుకుంటే పార్లర్లో ఇవాళ రేపు 1000 రూపీస్కి తక్కువ కాదు. మనం ఇంట్లో అయితే చాలా ఈజీగా చాలా తక్కువ ధరలో ఇంట్లో ఉండే వాటితో ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి వెంటనే నేను క్లీన్ చేశాను. క్లీన్ చేసేటప్పుడు సోపు అవి వేయకండి, చేతితో రుద్దితే సరిపోతుంది. మీకు చూస్తూనే తెలుస్తుంది, చాలా నీట్గా స్మూత్గా కనిపిస్తోంది కదా. చూడండి ఆ పక్కన నలుపు కూడా వదిలింది. ఇంకొక 2-3 సార్లు అలా మనము వీక్లీ వన్స్ అలాగా చేసుకున్నామంటే ఆ కొంచెం నలుపు కూడా పోతుంది. ఆ స్ట్రాప్ తీసి చూపిస్తాను. చెప్పాను కదా, ట్యానింగ్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇమీడియట్గా తెలుస్తుంది, కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. కాస్త ఎక్కువగా డార్క్నెస్ ఉండే వాళ్ళకి, ట్యానింగ్ ఎక్కువ ఉండే వాళ్ళకి బాగా కనిపిస్తుంది. చూసారు కదా, నేను చేసిన ఇలాంటి యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.